గ్రామీణ కథలకు జీవం పోసిన దిగ్గజ దర్శకులు నటులు భారతీరాజా కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన చెన్నైలోని తన నివాసంలో బుధవారం తుది శ్వాస విడిచారు. ఆయన మరణ వార్తతో తమిళ చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత సినీలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. గతేడాది మార్చి 2025లో భారతీరాజా తనయుడు నటుడు మనోజ్ భారతీరాజా గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు. ఆయన వయసు 48 సంవత్సరాలు. పుత్రశోకం ఆయన్ను తీవ్రంగా కుంగదీసిందని చెప్పాలి. ఇక అప్పటి నుంచి మానసిక ఒత్తిడి, శ్వాసకోశ సమస్యలతో ఆయన ఆరోగ్యం క్షీణించింది. పలుమార్లు ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా ఆసుపత్రిలో చేరినప్పటికీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. జూలై 17న తమిళనాడులోని తేని సమీపంలో ఉన్న అల్లినగరం గ్రామంలో జన్మించిన భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. 1977లో వచ్చిన వదినారు వయతినిలే చిత్రంతో దర్శకుడిగా అరంగేట్రం చేశారు. గ్రామీణ జీవితాన్ని అత్యంత సహజంగా తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ సినిమా గతినే మార్చేసిందని చెప్పాలి. శ్రీదేవి, రజనీకాంత్ వంటి నటులకు ఈ సినిమా పునాదులు వేసింది. తెలుగులో ఈ చిత్రాన్ని 16 ఏళ్ల వయసు పేరుతో రీమేక్ చేయగా ఇక్కడ కూడా ఘన విజయాన్ని సాధించింది. దర్శకత్వం వహించారు. ఆ 40 చిత్రాలు కూడా వేటికవే అల్టిమేట్ చిత్రాలుగా చెప్పచ్చు. కిళక్కే పోగుం, రైల్, సిగప్పు రోజాక్కల్, ముదల్ మర్యాదై, వేదం పుదియ వంటి చిత్రాలతో కుల వ్యవస్థ, గ్రామీణ సమస్యలు, మానవ సంబంధాల్ని సున్నితంగా తెరకెక్కించారు. తెలుగులో ఆయన తీసిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని వంటి చిత్రాలు కూడా క్లాసికల్ హిట్స్గా నిలిచిపోయాయి. దర్శకుడిగానే కాకుండా నటుడిగా, నిర్మాతగా కూడా ఆయన తనదైన ముద్ర వేశారు. కార్తీక్, రేవతి, రాధా వంటి ఎందరో నటీనటులను ఆయన పరిశ్రమకు పరిచయం చేశారు. ఇక తెలుగులో భార్గవ ఆర్ట్స్ పిక్చర్స్కి బ్యానర్కి సంబంధించి వచ్చిన అన్ని సూపర్ డూపర్ హిట్ చిత్రాలు మనకు తెలుసు. అందులో సూపర్ డూపర్ హిట్ అయిన మంగమ్మ గారి మనవడు చిత్రానికి కథ అందించింది భారతీరాజానే. అంతేకాదు 1994లో వచ్చిన మ్యూజికల్ హిట్ అండ్ మెలోడియస్ హిట్, అలాగే క్లాసిక్ హిట్గా నిలిచిన పల్నాటి పౌరుషం సినిమాకు స్క్రీన్ ప్లే సైతం ఆయన అందించారు. ఇక ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక చిత్రం తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1981లో ఈ చిత్రానికి గాను భారతీరాజాను ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారం సైతం వరించింది. భారతీయ సినిమాకు ఆయన చేసిన సేవలకు గాను 6 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, పద్మ పురస్కారం వరించాయి. 2004లో కేంద్రం ఆయన్ను పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. అభిమానులు ముద్దుగా మిరాకిల్ డైరెక్టర్ అని పిలుచుకునే భారతీరాజా మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా ఫిల్మ్ కరెస్పాండెంట్ సంపత్ సిద్ధంగా ఉన్నారు. సంపత్, ప్రస్తుతం భారతీరాజా మృతికి సంబంధించి యావత్ సినీ పరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది. ప్రస్తుతం ఆయన పార్థివ దేహం ఎక్కడుంది, ఆ తర్వాత వివరాలు ఏమైనా తెలిసాయా? ప్రముఖ మలయాళ, తమిళ, అలాగే తెలుగులో అనేక చిత్రాలు నిర్మించినటువంటి భారతీరాజా ఈ రోజు ఉదయం ఆయన కన్నుమూశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న తెలుగు చిత్ర పరిశ్రమ కానీ అలాగే తమిళ చిత్ర పరిశ్రమ అంతా కూడా ఒకసారిగా శోక సముద్రం మునిగిపోయిందని చెప్పారు. ఇప్పటికే ప్రముఖులందరూ కూడా ఆయన మృతికి సంతాపం కూడా తెలియజేస్తున్నారు. అయితే కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం మరణించారు తెలుస్తుంది. దాదాపు 40 సినిమాలకు పైగా ఆయన దర్శకత్వం వహించారు. అలాగే
ఆ, 20 పైగా సినిమాలు కూడా ఆయన నటించడం కూడా జరిగింది. అయితే సీతాకోక చిలక, ఎర్ర గులాబీలు, ఆరాధన, చివదగ్ని లాంటి 5 సినిమాలు ఆయన నిర్మించడం జరిగింది. అయితే ఈ 2004లో ఆయనకి పద్మశ్రీ పురస్కారం కూడా కేంద్రం ఇచ్చింది. దాదాపు ఈయనకి 6 నేషనల్ అవార్డు కూడా వచ్చాయి. అయితే ఈ రోజు ఆయన మృతదేహం కూడా అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఖండించి ఉన్నారు. దానికి సంబంధించి కూడా మరి కాసేపట్లో కూడా పూర్తిగా దానికి సమాచారం అందించింది వాళ్ళు అందించే ఉన్నారు. అయితే ఇప్పటికే ఇది అనేక సినిమాలు కూడా ఆయన నిర్మించిన ఆయన 2004లో కూడా పద్మశ్రీ అవార్డు లభించింది. అయితే సీతకు చిలుక సినిమా సంబంధించి ఆయనకు నంది అవార్డు కూడా రావడం కూడా జరిగింది. అయితే గతంలో కూడా ఆయన కుమారుడు మరణించిన ఆ విషాదం నుంచి ఇంకా ఆయన కోలుకోక ముందే ఆయన ఆంధ్ర నుంచి బయటికి రాలేకపోవడం వల్ల, అలాగే కొంత అనారోగ్యంతో ఉండడం వల్ల వయసు రీత్యా కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. అయితే ఈ రోజు ఆయనకు మరణించడం జరిగింది. అయితే దాదాపు 6 జాతీయ అవార్డు అందుకున్న ఆయన అయితే ఈ రోజు అంటే ఆయనకి ప్రభుత్వ లాంఛనాలు కూడా సంబంధించి మరి కాసేపట్లో పూర్తి వాళ్ళు కూడా ఎక్కడ ఏంటి అని కూడా తెలియజేస్తారు. ఓకే, తెలుగు చిత్ర పరిశ్రమతో కూడా ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది సంపత్. చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఆరాధన చిత్రానికి కూడా దర్శకులు వారే. ఇంకా చాలా చిత్రాలు ఉన్నాయి. అఫ్ కోర్స్ సీతాకోక చిలుక అల్టిమేట్ లవ్ స్టోరీ. మరి తెలుగు పరిశ్రమ నుంచి ఎవరైనా చెన్నై వెళ్తున్నారా ఆయన పార్థివ దేహాన్ని దర్శించడానికి? అదే ఇప్పటి వరకు అయితే లేదు. ఎందుకంటే ఇప్పటి వరకు అందరు కూడా సోషల్ మీడియా వేదిక ద్వారానే ఆయనకు సంతాపం కనిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ఎవరు వెళ్తారో ఏంటి అనేది కూడా మనకి ఇంకా సమాచారం అయితే లేదు. అయితే ప్రముఖంగా ఇంకా ఆయన బాలకృష్ణ గారితో మంగమ్మ గారి మనవడి సినిమా కూడా ఆయన కథను అందించడం కూడా జరిగింది. అలాగే మీరు చెప్పినట్టుగానే చిరంజీవి ఆరాధన సినిమా కూడా చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మరి వీళ్ళందరూ ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు ఆయనతో మంచి స్థానిక సంబంధం కూడా ఉంది. మరి ఇప్పుడు ఆయన పాదదేహానికి మరి ఇప్పుడు ఎంతమంది వెళ్తారని అయితే సమాచారం అయితే లేదు. మరి కాసేపట్లో కూడా అయితే ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.